సకల విద్యా ప్రాప్తి సిద్ధ్యర్థం మహాలక్ష్మి పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ పద్మావతి నాయిక్యాః సన్నిధౌ ప్రాతఃకాల ఆరాధనా అనంతరం ప్రాతఃకాల సమయే సాలంకృత హిరణ్యోదక పూర్వక కన్యాదానం అహం ఆచార్య ముఖేన కరిష్యే. ప్రథమతః నిర్విఘ్న పరిసమాప్తి అవాప్తి సిద్ధ్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. తతః స్థలసిద్ధ్యర్థం దేహసిద్ధ్యర్థం ఆత్మసిద్ధ్యర్థం ద్రవ్యసిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శుద్ధి పుణ్యాః వచనం కరిష్యే. తతః కన్యాదాన మహోత్సవం ఆచార్య ముఖేన కరిష్యే. ఓం క్లీంకారబీజరూపిణ్యై నమో నమః. శుభోదయం. శుభాన్ని అందించేటువంటి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసంలో కృష్ణపక్షపూర్వకంగా సాగుతూ ఉండేటువంటి నవమీ తిథి పూర్వకంగా ప్రకాశిస్తున్నటువంటి చక్కని బృహస్పతి వారం అనబడేటువంటి గురువారం నాడు అదిగో మాతృమూర్తి తిరుచ్చుకనూరు దివ్య మంత్రమూర్తిగా తేజప్రకాశినిగా సుప్రసిద్ధమైనటువంటి భక్తవాత్సల్యమూర్తి శ్రీమతి పద్మావతి దివ్యమూర్తి తమ నిత్య తిరు కళ్యాణోత్సవ విశేషాన్ని పద్మ సరోవర తీరంలోని తన క్షేత్రంలో నిర్వహించుకుంటూ భక్తులను ఆశీర్వదిస్తున్నటువంటి మంగళకరమైనటువంటి క్షణాలు. క్లీం అమృతానందినీం భద్రాం నిత్యానందదాయినీం శ్రీం దైత్యశమనీం శక్తిం మాలినీం శత్రుమర్దినీం. మహాలక్ష్మి అంటే చాలా పెద్దదైనటువంటి శక్తి స్వరూపమని అర్థం. అటువంటి శక్తి స్వరూపాన్ని అభివర్ణిస్తూ అనేక విధాలుగా పెద్దలు వారి వారి అనుభవపూర్వకమైనటువంటి విశేషాలతో మంత్రశాస్త్రాన్నంతా కూడా చక్కగా పరిపుష్టం చేశారు. అటువంటి మంత్రశాస్త్రానికి నాయకుడు మంత్రేశ్వరుడుగా సుప్రసిద్ధమైనటువంటి ఆ భగవానుడే, ఆ గోవిందుడే, ఆ నారాయణుడే. ఆయనే కాబట్టే ఇక్కడ తాను స్వయంగా తన ప్రభావాన్ని మంత్రనాయకుడుగా తాను పద్మావతి దివ్యశక్తిని ఆవిర్భవింపజేశాడు. ఎలాగైతే ఎంత పెద్ద మర్రి వృక్షమైనా సరే ఊడలతో నిండినటువంటి ఏ అడయారులో ఉన్నటువంటి పెద్ద చెట్టు అయినా సరే అతి చిన్న సూక్ష్మమైనటువంటి విత్తనం నుంచే ఏర్పడింది. అంత ఈనాడు కొన్ని వందల సంవత్సరాలుగా కనబడుతున్నటువంటి వృక్షమైనా దానికి కారణం అత్యంత సూక్ష్మమైనటువంటి విత్తనమే. అటువంటి శక్తి స్వరూపం మంత్రంలో దాగి ఉందని దాన్ని బీజాక్షరం అంటారు. బీజం అంటే విత్తనము అని అర్థం. పరమాత్మ యొక్క ఒక శక్తి రూపం శబ్దం. ఆ శబ్దస్వరూపం, అందుకనే శబ్దస్వరూపం మీద ఆధారపడి విశ్వం నిలిచింది. అందుకనే బిగ్ బ్యాంగ్ థియరీ లాంటివి చక్కగా మనకు చెప్పుకుంటాం మనం భౌతిక శాస్త్రంలో. అటువంటి అంతటి ఆ శక్తి శబ్దశక్తి, ఆ శబ్దశక్తి ద్వారా విస్తరించుతోంది విశ్వం. అటువంటి విస్తరించేటువంటి విశ్వశక్తికి కారణం బీజం, అదే విత్తనం. అది బీజమంత్ర రూపం అంటారు. ఒకే అక్షరంతో ఏర్పడినటువంటి బీజం నుంచి వచ్చిన అనేకములైనటువంటి మార్పులే విశ్వం. కాబట్టి ఇక్కడ క్లీం బీజరూపిణ్యై నమో నమః అని అమ్మవారిని ఇక్కడ కీర్తిస్తున్నారు మంత్రశాస్త్రంలో. ఎటువంటిదంట అది? క్లీం అమృతానందినీం భద్రాం. అమృతము అంటే మరణము లేనటువంటి స్థితి, మరణము లేనటువంటి గొప్పదైనటువంటి ఆనందం అమృతానందం అంటారు దాన్ని.
అటువంటి అమృతానందం బయటికి ప్రకటమానమయ్యేది శక్తి. అందుకనే అది క్లీం అనేటువంటి ఒక్క బీజాక్షరంలో ఉందని మంత్రశాస్త్రం తెలియజేస్తుంది. అటువంటి మంత్రశక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి అమ్మవారిని ఇక్కడ పద్మావతి మంత్రమూర్తిగా ఆవిర్భవింపజేశాడు స్వామి సప్తగిరి సుందరుడు. అందుకనే క్లీం అమృతానందినీం భద్రాం నిత్యానందదాయిని. లోకంలో అనేకములైనటువంటి, ఎందుకంటే మోద ప్రమోద ఆనంద అని ఆనందాన్ని, గొప్పదైన సంతోషాన్ని అభివర్ణిస్తుంది వేదం. ప్రపంచంలో ఉండేటువంటి సంతోషాలు ఏదైనా సరే, ఎంతదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, అవన్నీ కూడా మోదం ప్రమోదం అనేటువంటి రెండిట్లో చేరిపోతుందట. ఆనందం అనేటువంటిది సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే. అది అటువంటి ఆ స్వరూపంలోకి ప్రతివాడు తెలిసి తెలియకుండా పోయి వస్తుంటేనే వీడు మళ్ళీ ప్రాణంతో లేచి తెల్లవారినప్పుడు వీడిలో శక్తి ఉంటోంది శరీరంలో. ఆ అమృతమైన మరణము లేనటువంటి, మార్పు లేనటువంటి, ఒకే విధంగా ప్రకాశించేటువంటి శాశ్వతమైనటువంటి ఆనందంలోనికి ప్రతివాడు, ప్రతి ప్రాణి వెళుతున్నాడు. మానవుడే కాదు, ప్రతి ప్రాణి వెళుతున్నాడు. అందుకనే ఆ స్థితిని సుషుప్తి అంటుంది చక్కగా వేదాంతం. అద్భుతమైనటువంటి అపరోక్షానుభూతితో కూడినటువంటి శాస్త్రం. అందుకనే అమ్మవారిని ఇక్కడ నిత్యానందదాయిని, అటువంటి శాశ్వతమైన ఆనందంలోనికి ప్రతి ప్రాణిని పంపిస్తోంది. అయితే తెలిసి వాడు లోపలికి ప్రవేశిస్తే దాన్ని మోక్షము అంటారు. కానీ ప్రతివాడు కూడా తెలియకుండానే ప్రతివాడు ప్రతిరోజు కూడా దీంట్లోకి వెళుతున్నారు. అందుకనే ఒళ్ళు తెలియని నిద్ర. అన్నమాచార్య స్వామి కూడా అదే తన కీర్తనలో కీర్తిస్తాడు. రాజు నిద్ర అయినా బంటు నిద్ర అయినా ఒకటే అని. అది సుషుప్తి అవస్థ అని చెబుతుంది శాస్త్రం. అక్కడ అంటున్నారు క్లీం అమృతానందినీం భద్రాం నిత్యానందదాయినీం. తెలిసి ఎవరైతే ప్రవేశిస్తున్నారో పరమాత్మలోనికి వాడు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతున్నారు. అటువంటి శాశ్వత ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళే చాలా గొప్పదైనటువంటి మోక్షమనే స్థితిని అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి ఆ స్థితిలోనికి పంపించేటువంటి శక్తి రూపం ఇదిగో ఇక్కడ పద్మావతి దివ్య మంత్రమూర్తిగా కళ్యాణం స్వీకరిస్తూ ఉన్నారు. ఇందిరారమణ గోవింద గోమానస్సువర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతా స పునాతు మాం పునంతు మా దేవ జనాః పునంతు మనవోధియా పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీద్యత్ అగ్నే క్రత్వా క్రతుగుమ్రనో యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పుణేమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణేమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాత్ యస్యై బహ్వేస్తనువో పీతపృష్ఠాః తయా మదంతస్తధమాద్యేషు అయజ్ఞస్యామపయోరయేణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేన శిరోమయో భూః ద్యావా పృథివీ పయసా పయోభిః ఋతావరీ యజ్ఞియే మా పునీతాం బృహద్భిः సవితస్త్రిభిः పరిషష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహి మా येन देवा अपुनत येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुणेमहे यः पावमानेरध्येति ऋषिभिः सम्भृतगं रसम् सर्वगं सपूतमश्नाति स्वदितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतगं रसम् तस्मै सरस्वते दुहे क्षीरगं ह्यर्पिर्मधोदकं पावमाने स्वस्तयनेः सुदुघाह्यपयस्वतेः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं पावमानेर्दिशन्तु नः इमं लोकमथो अमुं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पावमाने स्वस्तयनेः सुदुघाहि घृतश्रुतः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेण
आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा राजापत्यं पवित्रम् शतोद्यामगं हिरण्मयम् तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीते सह मा पुनातो सोमः स्वस्त्या वरुणः समीच्य यमो राजा प्रवृणाभिः पुनातु मा जातवेदामोर्जयन्त्या पुनातो भूर्भुवः सुवः तच्छंयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् शन्नो अस्त्वद्विपदे शं चतुष्पदे ॐ शान्तिः 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 सूर्यरश्मिस्तस्य रथगृत्सश्च रथो याश्च सेनाने ग्रामण्यो पुञ्जिकस्थला च क्रतुस्थला च अप्सरसो दंष्णव पशवो हेते पौरुषेयो अधप्रहेते तेभ्यो नमो अस्त्वतेन मृळयं त्वतेन मन्तो तेयं विष्मयश्च न वेट्टतमेष जम्भे दद्मः अयं अयं दक्षिणा विश्वकर्मा तस्य मनो वैश्वकर्मणम् ग्रीष्मो मानसस्तु ग्रीष्मे अयं दक्षिणा विश्वकर्मा तस्य रथस्वनश्च रथे चित्रश्च सेनाने ग्रामण्यो मेनका च सकजन्या च अप्सरसो यातु धाना हेते रक्षाज्ञस्य प्रहेतिः तेभ्यो नमो अस्त्वतेन मृळयं त्वतेन वन्तो तेयं विष्मयश्च न वेट्टतमेष जम्भे दद्मः अयं पश्चाद्विश्वव्यचास्तस्य रथप्रोतश्च स मरथश्च सेनाने ग्रामण्यो प्रम्लोचन्ते चानुम्लोचन्ते चाप्सरसो व्याघ्राहेते सर्पा प्रहेते तेभ्यो नमो अस्त्वतेन मृळयं त्वतेन वन्तो तेयं विष्मयश्च न वेट्टतमेष जम्भे दद्मः अयमुत्तरात् संयद्वासुस्तस्य तार्क्यश्चारिष्टनेमिश्च सेनानि ग्रामण्योः विश्वाचे जघृताचे चाप्सरसा आपो हेतिर्वातः प्रहेतिः तेभ्यो नमो अस्त्वतेन मृळयं त्वतेन वन्तो तेयं विष्मयश्च न वेट्टतमेष जम्भे दद्मः अयमुपर्यर्वाग्वासुस्तस्य सेनजिच्च सुषेणश्च सेनानि ग्रामण्योः पूर्वचित्सां सरसा अवस्फोर्जन् हेतिर्विद्युत्प्रहेतिः
तेभ्यो नमो अस्तु तेनामृलयन्तु तेनाहवन्तु ते यं विष्मायश्च न त्वेष्टदमेषा जम्भे दध्मः अग्निर्मूर्धादिवच्चकुत्पतिः पृथिव्या अयम् अपाज्ञरेताज्ञसि जिन्वते अयमग्निः सहस्रेण वाजस्य शतिनस्पतेः मूर्धा कवेरायेणां त्वामग्ने पुष्करादध्यथ अर्वाणिरामन्थत मूर्ध्ना विश्वस्य वाघताः भुवो यज्ञस्य रजसश्च नेता यत्रानियुद्ध स च शिवाभिः दिवे मूर्धानं दधिषे स्वर्षा जिह्वामग्ने चकृषे हव्यवाहम् अभोऽध्यग्निः समेधा जनानां प्रतेधेनु मे वायते मुषासम् त्यक्त्वा एव प्रभयामुज्जिहान प्रभानवसिष्ठतेनागमच्छाम् अभोजामकवये मेध्यायवचो वन्दारो वृषभाय कृष्णः यवेष्टिरो नमसास्त्वमग्नो दिवे वरुक्मो तुव्यञ्चामश्रेत् अयमिह प्रथमो धाय धातृभर्होता यजेष्ठो अध्वरेष्वेड्याः यमप्नवनो भृगवो विरुरुचर्वणेषु चित्रं बिभ्वं विषविषे जनस्य गोपाजनेष्ठ जाग्रे विरग्ने सुदक्षस्वविदायनं व्यासे धृतप्रादेको बृहदादे विस्पृशाद्युमद्युभादिभरतेभ्यः शुचेः त्वामग्ने अङ्गेरसो गुहाहितमण्डविन्दन् छिश्रियानं वने वने स जायसे मध्यमानः सह महत्त्वामाहुः सहसस्पुत्रमङ्गिरः सखाय संवत्सम्यभिषज्ञस्तोमञ्चाग्नये वरशिष्ठाय क्षते नामोऽब्जोनप्त्रे सहस्वते सज्ञासमेत्यो वसे वृषन्नग्ने विश्वान्यर्य इलस्पदे समेध्यसे स नो वसोऽन्यभर त्वामग्ने हविष्मन्दो देवं मर्दा स ईळते मन्ये त्वा जातवेदसज्ञसहव्यावक्ष्यानुषक् त्वाञ्चत्रश्रवस्तमहवं देविक्षुजन्तवाः शोचिष्टे शम्बुरप्रियाग्ने हव्याय वाक्लवे हेनावो अग्निर्नमसोर्जनपादमाहुवे प्रियञ्च तिष्ठमरतिज्ञस्वद्वरं विश्वस्य दूतममृतम् विश्वस्य दूतममृतं विश्वस्य दूतममृतम् स योजते अरुषा विश्वभोजसा सदोद्रव स्वाहुतः सदोद्रवत्स्वाहुतः सदोद्रवत्स्वाहुतः स्वब्रह्मा यज्ञशुषमे वशो न देवज्ञाराधो जनानाम् अग्नेराजस्य गोमद ईशानः सहसो यः अस्मद्देहि जातवेदो महेश्रवः स येधानो वसुष्कविरग्निरेलेन्याः गिरा एवदस्मभ्यं पूर्वने गदिदिः क्षपोराजन्मुतत्मनाग्नेवस्तोरुतोषसः सदिग्मजं भरक्षसोदः प्रते
भद्रो नो अग्निराहुतो भद्रारातिस्सो भगभद्रो अध्वरः भद्रा उत प्रशस्तयः भद्रा उत प्रशस्तयो भद्रमणकृणुष्व वृत्रतोर्ये येना समत्सो सासः येना समत्सो सासहो वस्थिरादनुहे भूरि शर्धतां वने माहते अभिष्टेभिः अग्निन्दं मन्ये यो वसुरस्तञ्जयन्ते धेनवः अस्तमर्वन्त आशवोस्तन्नित्यासो वाजिन इषग्यस्तोतृभ्य आभरा अग्नेतमद्या स्वन्नस्त्वमे क्रतुन्न भद्रज्ञ हृदि स्पृशम् हृद्यामातवोहेः अधाक्यग्ने क्रतोर्भद्रस्य दक्षस्य साधो रतिर्ऋतस्य बृहतो बभूथा एभर्नो अर्कैर्भवानो अर्वां स्वर्णज्योतेः अग्ने विश्वेभिः सुमना अनेकैः अग्निज्ञहोतारं मन्यदास्वन्तम् असोज्ञसो नोज्ञसहसो जातवेदसं विप्रन्न जातवेदसम् य ऊर्ध्वया स्वध्वरो देवो देवाच्या कृपा घृतस्य बिभ्राट्यमनोवष्ट्य शोचिषा जुह्वानस्य सर्पिषः अग्ने त्वन्न अन्दाम उत त्राता शिवो भावावरोध्याः असोरग्निर्वसुश्रवा अच्छा नक्षद्यमत्तामग्न नयन्दाः तन्त्वाः शोचिष्ठदे दिवः सुम्नाय नो नमीमहे सखिभ्यः येन ऋषयस्तपसा सत्रमायन्निन्धान अग्निज्ञस्वाराभरन्तः तस्मिन्नहं दधे नाके अग्नेयमाकुर्मनवस्तेर्नभहिषम् तं पत्नीभिरनो गच्छेम देवाः पुत्रैर्भ्रातृभिरुत वा हिरण्यैः नागं गृह्णाना स्वकृतस्य लोके तृतीये पृष्ठ अधिरोचने दिवः आवाचो मद्यामरुहद्भुरन्युरयमग्नः सत्पातिश्चेकेतानः पृष्ठे पृथिव्यानिः दोदवेद्युददस्पद कृणुतां ये प्रतन्यवाः अयमग्निर्वीरतमो वयोधा सहस्रयोद्योतमप्रयुज्यन् बिभ्राजमानसलिलस्य मध्य उपप्रयाय दिव्यानि धामा सम्प्रच्चावध्वमुपसम्प्रयाताग्ने पथो देवयानान् कृणोध्वम् पुनः कृण्वाना पितरा युवानान् पाताग् सेत्वयतन्तोमेतम् उद्बुध्यस्वाग्ने प्रतिजागृहीत्वमिष्ट पूर्ते सृजधामयञ्च अस्मिन् सधस्ते अध्युत्तरस्मिन् विश्वे देवा यजमानश्च सीदतः येन वहसि सहस्रं येनाग्ने सर्ववेदसम् तेन मयि यज्ञन्नो नयस्वर्देवेषु गन्तवे अयन्ते यो न हृत्वियो यतो जातो अरोजथाः तञ्जानन्नग्न आरोहाधानो वर्धयारयिम् अयमिह प्रथमोधाय धातृभर्होदाय ज्येष्ठो अध्वरेष्वेड्याः
यमप्नवानो मृगवो विरुरुचुर्वनेषु चित्रं विभ्वं विषे तपश्च तपस्यश्च शैशिरऋतो अग्निरन्तश्लेषोऽसि कल्पेदां यावा पृथिवी कल्पन्दामाप ओषधय कल्पन्दामग्नयः पृथङ् मम ज्येष्ठ्याय सौरथाः ये अग्नयः समानसोऽन्तराद्या वा पृथिवी इमे शैशिराऋतो अभिकल्पमान इन्द्रमिव देवा अभिसंवेशन्तु तया देवतयांगिरस्वध्रुवेशे दत्तम् परमेष्ठे त्वा साधयतु दिवस्पृष्ठे ज्योतिष्मते विश्वस्मै प्राणाय पानाय यानाय विश्वं ज्योतिर्यच्छा सूर्यस्तेऽधिपतिस्तया देवतयांगिरस्वध्रुवासेदा लोकं प्रणच्छिद्रं प्रणाथोऽसेदध्रुवात्वम् इन्द्राग्ने त्वा बृहस्पतिरश्मिन् योना अशेषदन् ता अस्य सोददोहस सोमग्नश्रेणन्ते पृष्णायः जन्मन् देवानां विसतृष्वारो जने दिवः इन्द्रं विश्वा अवेवृधन् समुद्रव्यजसङ्गिरः रथितमग्नरथिनां वाजानाज्ञसत्पतिं पतिम् प्रोधदश्वो नयवसे विष्यन्यदामः संवरणाद्यस्थात् आदस्य वातो अणोवाते शोचिरधस्मते व्रजाणां कृष्णमस्ति आयोष्वासदने साधयाम्यवतश्छायाया अग्निसमुद्रस्य हृदये रश्मिवतीं भास्वते मायान्द्यां भास्य पृथिवी मोर्वन्तरिक्षम् परमेष्ठे त्वा साधयतु दिवस्पृष्ठे यचस्वतीं प्रथस्वतीं दिवं यच्छ दिवं रग्नः दिवं माहिज्ञसे विश्वस्मै प्राणाय पानाय यानाय दानाय प्रतिष्ठाय चरित्राय सूर्यस्त्वाभिपादो मह्या स्वस्त्याच्छर्दिषा सन्तमेन तया देवतयांगिरस्वध्रुवेशे दतम् सहस्रस्य प्रमासे सहस्रस्य प्रतिमासे सहस्रस्योन्मासे सहस्रोऽसि सहस्राय त्वा सूयते वै एषः अग्नीनां यः उखाय अम्भ्रियते यत् अधः साधयेत् गर्भाः प्रपादुका इति प्रपादुकाः स्युः अथो इति यथा आसवात् प्रत्यवरोहतीति प्रति अवरोहति तादृक् एव तत् आसन्दी साधयति गर्भाणां धृत्यै अप्रपादायेत्यप्रपादाय अथो इति सवम् एव एनं करोति गर्भः वै एषः यत् उख्यः योनिः शिक्यं यत् शिक्यात् उखा निरूहेदिति ऊहेत् योनेः गर्भं निरितिहण्यात् षडुद्याममिति षट् उद्यामं शिक्यं भवति षोढाविहित इति षोढाविहितः वै पुरुषः आत्मा च शिरः च चत्वारि अङ्गानि आत्मन् एव एनं बिभर्ति प्रजापतिरिति प्रजापतिः वै एषः यत् अग्निः तस्य उखा च उलूखलं च स्तनौ तौ अस्य प्रजा इति प्राजाः उपेति जीवन्ति यत् उखां च उलूखलं च
उपदधातीत्युपदधाति ताभ्याम् एव यजमानः अमुष्मिन् लोके अग्निं दुहे संवत्सर इति संवत्सरः वै एषः यत् अग्निः तस्य त्रेधा विहिता इति त्रेधा विहिताः इष्टकाः प्राजापत्या इति प्राजापत्याः वैष्णवीः वैश्वकर्मणीरिति वैश्वकर्मणीः अहोरात्राणीत्यहः रात्राणि एव अस्या प्राजापत्या इति प्राजापत्याः यत् मुख्यं बिभर्ति प्राजापत्या इति प्राजापत्याः एव तत् उपेति धत्ते यत् समिध इति समिधः आदधातीत्य आदधाति वैष्णवाः वै वनस्पतयः वैष्णवीः एव तत् उपेति धत्ते यत् इष्टकाभिः अग्निं चिनोति इयं वै विश्वकर्मेति विश्वकर्मा वैश्वकर्मणीरिति वैश्वकर्मणीः एव तत् उपेति धत्ते एतस्मात् आहुः त्रिवृदिति त्रिवृत् अग्निः इति तं वै एतं यजमानः एव चिन्वीता यत् अस्य अन्यः चिनुयात् यत् तं दक्षिणाभिः नाराधयेत् अग्निम् अस्य वृञ्जीता यः अस्य अग्निं चिनुयात् तं दक्षिणाभिः राधयेत् अग्निम् एव तत् स्पृणोति प्रजापतिरिति प्रजापतिः अग्निम् अचिनुता ऋतुभिरित्युर्तुभिः संवत्सरमिति संवत्सरम् वसन्तेन एव अस्य पूर्वार्धमिति पूर्वार्धम् अचिनुता ग्रीष्मेण दक्षिणं पक्षं वर्षाभिः पुच्छं शरदा उत्तरमित्युत्तरं पक्षं हेमन्तेन मध्यम् ब्रह्मणा वै अस्या तत् पूर्वार्धमिति पूर्वार्धम् अचिनुता क्षत्रेण दक्षिणं पक्षं पशुभिरिति पशुभिः पुच्छं इषा उत्तरमित्युत्तरं पक्षम् आशया मध्यं यः एवं विद्वान् अग्निं चिनुते ऋतुभिरित्युर्तुभिः एव एनं चिनुते अथो इति एतत् एव सर्वम् अवेति रुन्धे शृण्वन्ति एनम् अग्निं चिक्यानम् अत्ति अन्नं रोचते इयं वाव प्रथमा चितिः ओषधयः वनस्पतयः पुरीशम् अन्तरिक्षं द्वितीया वयागुंसि पुरीशम् असौ तृतीया नक्षत्राणि पुरीशं यज्ञः चतुर्थी दक्षिणा पुरीशं यजमानः पञ्चमी प्रजेति प्राजा पुरीशं यत् त्रिचितीकमिति त्रिचितीकं चिन्वीता यज्ञं दक्षिणाम् आत्मानं प्रजामिति प्राजाम् अन्तः इयात् तस्मात् पञ्चचितीक इति पञ्चचितीकः चेतव्यः एतत् एव सर्वं स्पृणोति यत् तिस्रः चितयः त्रिवृदिति त्रिवृत् हि अग्निः यत् द्वे इति द्विपादिति द्विपात् यजमानः प्रतिष्ठित्य इति प्रतिष्ठित्यै पञ्चाचितयः भवन्ति पान्तः पुरुषः आत्मानम् एव स्पृणोति पञ्चाचितयः भवन्ति पञ्चभिरिति पञ्चाभिः पुरीशैः अभीति ऊहति दशासमिति पद्यन्ते दश अक्षर इति दश अक्षरः वै पुरुषः यावान् एव पुरुषः तं स्पृणोति अथो इति दशा अक्षरेति दशा अक्षर विराडिति विराट् अन्नं विराडिति विराट् विराजीति विराजी एव अन्नाद्य इत्यन्न अद्ये प्रतीति तिष्ठति संवत्सर इति संवत्सरः वै षष्ठी चितिः ऋतवः पुरीशं षट् चितयः भवन्ति षट् पुरीशाणि द्वादशासमिति पद्यन्ते द्वादश मासाः संवत्सर इति संवत्सरः संवत्सर इति संवत्सरे एव प्रतीति तिष्ठति रोहितः धूम्ररोहित इति धूम्ररोहितः कर्कन्धुरोहित इति कर्कन्धुरोहितः ते प्राजापत्या इति प्राजापत्याः बभ्रुः अरुणबभ्रुरित्यरुणबभ्रुः शुकबभ्रुरिति शुकबभ्रुः ते रौद्राः श्वेतः श्वेताक्ष इति श्वेत अक्षः श्वेतग्रीव इति श्वेतग्रीवः ते पितृदेवत्या इति पितृदेवत्याः तिस्रः कृष्णाः वशाः वारुण्यः तिस्रः श्वेताः वशाः सौर्यः
मैत्रा बार्हस्पत्या इति मैत्रा बार्हस्पत्याः धूम्रललामा इति धूम्रललामाः धूपराः पृश्निः तिरश्चैन पृश्निरिति तिरश्चैन पृश्निः ऊर्ध्वपृश्निरित्यूर्ध्व पृश्निः ते मारुताः फल्गूः लोहितोर्नीति लोहिता ऊर्नी बलक्षीताः सारस्वत्यः पृशति स्थूलपृशतीति स्थूलपृशती क्षुद्रपृशतीति क्षुद्रपृशतीताः वैश्वदेव्य इति वैश्वदेव्यः तिस्रः श्यामाः वशाः पौष्णियः तिस्रः रोहिणीः वशाः मैत्रियः ऐन्द्राबार्हस्पत्या इत्यै इन्द्राबार्हस्पत्याः अरुणललामा इत्यरुणललामाः धूपराः शितिबाहुरिति शितिबाहुः अन्यतः शितिबाहुरित्यन्यतः शितिबाहुः समन्तशितिबाहुरिति समन्तशितिबाहुः ते ऐन्द्रवायवा इत्यै इन्द्रवायवाः शितिरन्ध्र इति शितिरन्ध्रः अन्यतः शितिरन्ध्र इत्यन्यतः शितिरन्ध्रः समन्तशितिरन्ध्र इति समन्तशितिरन्ध्रः ते मैत्रावरुणा इति मैत्रावरुणाः शुद्धबाल इति शुद्धबालः सर्वशुद्धबाल इति सर्वशुद्धबालः मणिबाल इति मणिबालः ते आश्विनाः तिस्रः शिल्पाः पशाः वैश्वदेव्य इति वैश्वदेव्यः तिस्रः श्येनीः परमेष्ठिने सोमा पौष्णा इति सोमा पौष्णाः श्यामललामा इति श्यामललामाः धूपराः उन्नत इत्युत नतः ऋषभः वामनः ते ऐन्द्रावरुणा इत्यै इन्द्रावरुणाः शितिककुदिति शितिककुत् शितिपृष्ठ इति शितिपृष्ठः शितिभसदिति शितिभसत् ते ऐन्द्राबार्हस्पत्या इत्यै इन्द्राबार्हस्पत्याः शितिपादिति शितिपात् शित्योष्ठ इति शितिओष्ठः शितिभ्रुरिति शितिभ्रुः ते ऐन्द्रावैष्णवा इत्यै इन्द्रावैष्णवाः तिस्रः सिद्धाः वशाः वैश्वकर्मण्य इति वैश्वकर्मण्यः तिस्रः धात्रे प्रशोदरा इति प्रशा उदराः ऐन्द्रापौष्णा इत्यै इन्द्रापौष्णाः श्वेतललामा इति श्वेतललामाः धूपराः कर्णाः त्रयः यामाः सौम्याः त्रयः श्वितिङ्गाः अग्नये एयविष्ठाय त्रयः नकुलाः तिस्रः रोहिणीः त्र्यव्य इति त्रिअव्यः ताः वसूनां तिस्रः अरुणाः द्वितीयौह्यः ताः रुद्राणां सोमैन्द्र इति सोम ऐन्द्राः बभ्रुललामा इति बभ्रुललामाः धूपराः शुण्ठाः त्रयः वैष्णवाः अधीलोधकर्णा इत्यधीलोधकर्णा आह त्रयः विष्णवे उरुक्रमायेत्युरुक्रमाय लप्सुदिनः त्रयः विष्णवे उरुगायायेत्युरुगायाय पञ्चावीरिति पञ्च अवीः तिस्रः आदित्यानाम् ఓం నమో భగవత్యై పద్మసుందర్యై నమో నమః. చక్కని పాంచరాత్ర ఆగమ విధానాన్ని అనుసరించి భగవానుడు విష్ణుదేవుని యొక్క సంకల్పానుసారం ఆవిర్భవించబడినటువంటి పాంచరాత్ర ఆగమం చెప్పినట్లుగా అదిగో ముద్రాపూర్వకంగా సమస్తమైనటువంటి ఆ కళ్యాణ కార్య విశేషాలను నిర్వహిస్తూ ఆచార్యులు అమ్మవారిని చక్కగా మాంగళ్య రూపంలో భగవాని శాసనానుసారం అదిగో అందమైనటువంటి అక్షతల పళ్ళెంలో ఉంచబడినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ పూర్ణరూపమైన పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయ మీద ఉంచబడిన అమ్మవారి రూపం మాంగళ్య స్వరూపాన్ని చక్కగా అష్టోత్తర విశేషాదులతో కూడినటువంటి ఆరాధనతో చక్కగా సేవించారు. అందమైనటువంటి పుష్ప విశేషాలతో పరిమళభరితమైన పుష్పాలతో అమ్మవారి యొక్క సాంకేతిక రూపమైన మాంగళ్యాన్ని ముద్రాపూర్వకంగా అర్చించారు. ఓంకారం లక్ష్మీరూపం తు
విష్ణుం వాగ్భవమవ్యయం విష్ణుమానందమవ్యక్తం హ్రీంకార బీజరూపిణి. చక్కగా బీజమంత్రయుతంగా ఓంకారపూర్వకంగా ఆ మహాలక్ష్మి స్వరూపాన్ని విష్ణుదేవునికి చక్కగా అందిస్తూ అదిగో మాంగళ్య ధారణ నిర్వహిస్తున్నారు స్వామివారు. ఇందిరారమణ గోవింద రోహితలలాభా ఇతి రోహితాలలాభాః ధూపరాః శ్రేయో వసీయ ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగ్యస్తేజస్వానాతపగ్యస్తపన్నభితపన్ రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. జౌవనము రాయలకు పెట్టని కోట అతివ జౌవనము రాయలకు పెట్టని కోట పతి మదన సుఖ రాజ్య భారంబు నిలుప పతి మదన సుఖ రాజ్య భారంబు నిలుప అతివ జౌవనము రాయలకు పెట్టని కోట పతి మదన సుఖ రాజ్య భారంబు నిలుప పతి మదన సుఖ రాజ్య భారంబు నిలుప కాంతకను చూపు మేఘంబులో పలి మెరుగు కాంతుని మనంబు చీకటి పాపను కాంతకను చూపు మేఘంబులో పలి మెరుగు కాంతుని మనంబు చీకటి పాపను ఇంటి చక్కని వదన మిందు బింబము విభుని వంతకను దోయి కలువల చొక్క చేయ ఇంటి చక్కని వదన మిందు బింబము
सौम्याः त्रयः पिशङ्गाः सोमाय राज्ञे त्रयः सारङ्गाः पार्जन्याः नभो रूपा इति नभः रूपाः तिस्रः अजाः मलुहाः इन्द्राण्यै तिस्रः मेष्यः आदित्याः द्यावा पृथिव्या इति द्यावा पृथिव्याः मालङ्गाः तूपराः वारुणाः त्रयः कृष्णललामा इति कृष्णाललामाः वरुणाय राज्ञे त्रयः रोहितललामा इति रोहिताललामाः वरुणाय रिषादस इति रिषा अदसे त्रयः अरुणललामा इत्यरुणाललामाः शिल्पाः त्रयः वैश्वदेवा इति वैश्वदेवाः त्रयः पृष्ठयः सर्वदेवत्या इति सर्वदेवत्याः ऐन्द्रासूरा इत्यै इन्द्रासूराः श्वेतललामा इति श्वेतललामाः तूपराः सोमाय स्वराज्ञ इति स्वराज्ञे अनोवाः विद्यनः वाहौ अनड्वाहौ इन्द्राग्निभ्यामिति इन्द्राग्निभ्याम् ओजोदाभ्यामित्योजः दाभ्याम् उष्टारौ इन्द्राग्निभ्यामिति इन्द्राग्निभ्याम् बलदाभ्यामिति बलदाभ्याम् सीरवाहाविति सीरवाहौ अवि इति द्वे इति धेनु इति भौमि इति दिग्भ्य इति दिग्भ्यः वडबे इति द्वे इति धेनु इति भौमि इति वैराजी इति पुरुषी इति द्वे इति धेनु इति भौमि इति वायवे आरोहणवाहावित्यारोहणवाहौ अनड्वाहौ वारुणी इति कृष्णे इति वशे इति अराड्यौ दिव्यौ ऋषभौ परिमराविति परिमरौ एकादश प्रातः गव्याः पशवः एति लभ्यन्ते शकलः कल्माषः किकिदीभिः विदीगयः ते त्वाष्ट्राः सौरीः नव श्वेताः वशाः अनुबन्ध्या इत्यनुबन्ध्याः भवन्ति आग्नेयः ऐन्द्राग्न इत्यै इन्द्र अग्नः आश्विनः ते विशालयूप इति विशालयूपे एति लभ्यन्ते सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा यजन्ति सप्तयोनीरा पृणस्वा घृतेन स्वाहा त्रेधा निदधे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माङ्गारयन् पूर्णाहुतिमुत्तमान् जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति అటువంటి వైభవములమర చేసిన
ఓ